నువ్వు పనిచేస్తున్న ప్రాంతంలో, నీ కుటుంబంలో, నువ్వు పనిచేస్తున్న ఉద్యోగ స్థలంలో నీ పై అధికారులకు నమ్మకంగా నువ్వు పని చేయదువుగాక. ఒక మంచి ఉద్యోగం నీకు వచ్చింది, నీ పై మేనేజర్ ఉంటాడు, మేనేజర్ దృష్టిలో ఇతడు నమ్మకస్తుడు అని పేరు నువ్వు సంపాదించుకో. పై అధికారి ఒక ఆయన ఉంటాడు, ఆయన కింద నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావా, అతను నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఇన్ని సంవత్సరాల్లో ఇటువంటి నమ్మకమైన పనివాణ్ణి నేను ఎక్కడో చూడలేదు. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో నువ్వు పనిచేస్తున్నావా, నువ్వు పనిచేస్తున్న ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆర్టీసీ హెడ్, ఈ విధంగా చెప్పాలి. ఇన్ని సంవత్సరాలు ఇంతమంది పని వాళ్ళు ఉన్నా ఇంత నమ్మకమైన వాడిని నేను ఎక్కడా చూడలేదు. సంఘంలో నువ్వు ఉన్నావా, సంఘంలో దేవుని సేవకుల మీద మేము సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా, సంఘంలో ఎంతమంది ఉన్నారు కానీ ఈమె లాంటి నమ్మకస్తురాలను, ఇతడు వంటి నమ్మకమైన వ్యక్తిని మేము చూడలేదయ్యా అని దేవుని సేవకులంగా మేము దేవునికి సాక్ష్యం చెప్పే విధముగా నువ్వు మారుదువుగాక. ఏదైనా సేవకుడు ఒక బాధ్యత అప్పగించాడా, సేవకుడు ఉన్నంత వరకు ఆ పాస్టర్ గారు నేను చేసేస్తానండి, పర్లేదు మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు చూడలేదు కదా, ఎందుకులే ఆడ పడేసాయి. ఇది నమ్మకత్వమా? మాట నిలబెట్టుకోవటం నమ్మకత్వం. సమయాలు చెప్పాడు, సౌలా నీ సింహాసనం కదిలించబడింది, యువర్ టైమ్ ఈజ్ డన్, పక్కకి వెళ్ళిపో అన్నాడు. ఎందుకు నేను పక్కకి వెళ్ళాలి? నమ్మకంగా నువ్వు లేవో. యుద్ధానికి పంపించాడు దేవుడు, యుద్ధం చేసి అమాలేకుల మీద విజయం సాధించి నీ ప్రజలకు విక్టరీ తీసుకురమ్మని దేవుడు పంపిస్తే నువ్వు చేసిన పని ఏంటి? నమ్మకత్వానికి సూచనగా లేదు. దేవుడు చెప్పాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు మాట వినలేదు, నమ్మకంగా లేవో, నీ సింహాసనం కదిలించబడింది అన్నాడు. అంతే. నువ్వు అనుకుంటున్నావు నా చేతుల్లో ఉద్యోగం ఉంది, నా చేతుల్లో వ్యాపారం ఉంది. లేదు సుమా, దేవుని నమ్మకత్వాన్ని బట్టే ఇంకా అత్యధికమైన దీవెనలు ఇవ్వాలా లేదని దేవుడు డిసైడ్ చేస్తాడు. డెసిషన్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతుల నిర్ణయం ఉంది. నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలా లేకపోతే అక్కడ వరకు నిన్ను ఆపేయాలా, నిర్ణయం దేవుని చేతుల్లోనే ఉంది. నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించడం ఆశీర్వదిస్తాడు. ఉంటున్నావా నమ్మకంగా? భార్య దగ్గర, భర్త దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? పిల్లల దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? సంఘంలో నమ్మకంగా ఉంటున్నావా? సేవకుల దగ్గర నమ్మకంగా ఉంటున్నావా? ఇలా చేయొద్దు అంటే అలా చేయకుండా ఉండాల్సిందే. దట్స్ ద కాల్ ఫెయిత్ఫుల్నెస్. అదే నమ్మకత్వము. బైబిల్ ఒక అద్భుతమైన మాట, నమ్మకమైన వానికి దీవెనలు. నమ్మకంగా నువ్వు ఉంటే దీవెనలు మెండుగా కలుగుతాయి.